వివేక చూడమని 9వ భాగం ఆత్మ అనాత్మ నిరూపణ కారణ శరీరం. కారణ శరీరం 120, 121 శ్లోకాసు. అనాత్మ 122, 124 వరకు. ఆత్మ గురించి 124, 131. ఇంతకుముందు కూడా మనం స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం గురించి తెలుసుకున్నాం. అలాగే ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ ఏంటి అనేది కూడా విన్నాం. కానీ ఆచార్యుల వారు ఇప్పుడు ఈ భాగంలో ఏం చెప్తున్నారంటే ఆత్మ అనాత్మ నిరూపణ చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే కారణ శరీరం అన్నది మనం ఒక అవ్యక్తమైన అభివ్యక్తమైన త్రిగుణాల మిశ్రమం. త్రిగుణాల మిశ్రమం అయినప్పుడు అందులో ఒక రకమైన కష్టం ఏంటంటే మన భౌతిక శరీరం నశించిన సూక్ష్మ శరీరం నశించదు. సూక్ష్మ శరీరం మనస్సు ఇంద్రియాలతో ఉంటుంది. అందులో ఉన్న మన కోరికలు, మన యాటిట్యూడ్, అవన్నీ సంస్కారం అంటారు, వాసనలు అంటారు, ఉంటాయి. కారణ శరీరంలో మన యొక్క నైజం అన్నది విత్తనం రూపంలో ఉన్న మొక్కలా ఉంటుంది. మరి అది ఎలా తెలుస్తుంది మనకి అంటే, మనం స్థూల శరీరంలో ఉన్నప్పుడు మనం జాగ్రత్త అవస్థలో మనం అన్నీ చూస్తుంటాం. దానికి ఈ మన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు పనిచేస్తుంటాయి. అదే నిద్రపోతున్నప్పుడు ఏమవుతుందంటే స్థూల శరీరం స్థిరంగా ఉంటుంది, కాళ్ళు చేతులు కదలవు, కానీ మనస్సు మేల్కొనే ఉంటుంది. ఆ మనస్సు ఏం చేస్తుందంటే ఒక రకమైన సినిమాని ప్రొజెక్ట్ చేస్తున్నట్టు చేస్తుంది. ఇప్పుడు సినిమాలో లైట్ ఉంటుంది, తర్వాత షేడ్స్ ఉంటాయి, తెర మీద బొమ్మలు వస్తుంటాయి. తెర మీద బొమ్మల నిజమా అంటే నిజం కాదు, కానీ మన కథ అంతా మనకి బాగానే తెలుస్తుంటుంది, అంతా బాగానే ఉంటుంది. అలాగా మనస్సు అనే తెర మీద మన మిగతా మనుషులు వాళ్ళందరూ వస్తారు. వాళ్ళు ఎలా వస్తారు అని మనం అదొకసారి ఆలోచిస్తే ఏమవుతుందంటే, మనం జాగ్రత్త అవస్థలో మనం చూసిన వాటిలో కొన్ని ఇంప్రెషన్స్ ఉంటాయి. అవి మన మెమరీలోకి వెళ్తాయి. ఆ మెమరీలోంచి అవి మళ్ళీ ప్రాణం వచ్చినట్టుగా వస్తాయి. ఇందులో కథ ఎవరు రాస్తారంటే మనసే రాస్తుంది. మరి స్క్రీన్ ఏమిటంటే అది కూడా మనసే. మరి స్క్రీన్ ప్లే, డైరెక్షను అన్నీ మనసే చేస్తుంది. దీనిలో ఒక మనసు యొక్క విశ్వరూపం మనం చూస్తాం. అందులో క్యారెక్టర్లు అన్నీ కూడా జీవంగా ఉన్నట్టుగా ఉంటాయి. మరి స్వప్నంలో ఇలా జరుగుతున్నప్పుడు సూక్ష్మ శరీరం పూర్తి యాక్టివ్గా ఉంటుంది. ఆ మాటలు మరి ఎవరు వింటున్నారు ఈ మాటలు అంటే మనసే వింటుంది. ఎవరు చెబుతున్నారంటే మనసే చెబుతుంది. మరి మన చెవుల్లోకి శబ్దం రాకుండానే ఎలా వెళ్తుందంటే ఇవి బాహ్యేంద్రియాలు, ఈ లోపల ఉన్న ఇంద్రియాలు వేరుగా ఉంటాయి. అంటే చెవిలో ఈ చెవిలా ఉండగా ఈ చెవి పని చేయడం అనేది మనసులో ఒక
ఒక చూసేది వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఈ మన చెవిలో ఏమొస్తాయి, ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఆ ఫ్రీక్వెన్సీని శబ్దాలుగా మార్చి దాన్ని చూపించేది లోపల జ్ఞానేంద్రియాలు. ఈ బాహ్యేంద్రియాలు కాకుండా లోపల ఉంటుంది. ఇప్పుడు కొంతమంది కన్ను ఉండొచ్చు కానీ కనిపించకపోవచ్చు, అలాగే చెవి ఉండొచ్చు వినిపించకపోవచ్చు. మరి ఈ వినిపించే శక్తిని వినికిడి శక్తి అంటారు, అలాగే చూసే శక్తిని చూపు అంటారు. చూపు వేరు, కన్ను వేరు. కన్ను దేహంతో సంబంధమైంది, చూపు లోపల మనసు బ్రెయిన్తో సంబంధమైంది. అందువల్ల ఈ లోపల ఉన్న ఇంద్రియాలన్నీ ఆ సూక్ష్మ శరీరంలో ఉంటాయి. ఇప్పుడు కారణ శరీరం దగ్గరికి వస్తే మన ఈ స్వప్నంలోంచి మనం సుషుప్తిలోకి వెళ్తాం, అంటే డీప్ స్లీప్ అంటారు. అందులో మనకి ఈ సూక్ష్మ శరీరం కూడా పనిచేయదు. దేహం బాహ్య స్థూల శరీరం ఎలాగూ పడుకునే ఉంటుంది. ఎప్పుడైతే కళ్ళు ఉండవో, నిద్ర మన గాఢ నిద్రలో ఉన్నప్పుడు లేచిన తర్వాత నీకు బాగా నిద్ర పట్టిందంటే నిద్ర పట్టిందంట, అప్పుడు శరీరంలో ఉన్న రుగ్మతలు కానీ మన మన బాధలు కానీ నొప్పిలు కానీ తెలియవు. తర్వాత మన దుఃఖం సుఖం కూడా ఏది తెలియదు. అదే మరి స్వప్నంలో సుఖదుఖాలు ఉంటాయి, మనం మామూలుగా అనుభవించేవన్నీ కనిపిస్తాయి. అందువల్ల మరి కారణ శరీరంలో ఇవన్నీ లేనప్పుడు మరి ఏమున్నాయి అంటే సూక్ష్మ శరీరం, తర్వాత ఈ స్థూల శరీరం స్తబ్దతగా ఉంటాయి. మరి మనసు ఏమి వస్తుంది ఎప్పుడు అంటే, అది మనసు విత్తనం ఎలా ఉందో అలా ఉంటుందన్నారు. మరి ఆ విత్తనం నుంచే మొక్క వస్తుంది. కానీ మీరు విత్తనం మనం ఓపెన్ చేసి చూస్తే అందులో చెట్టు కనిపించదు. మరి అందులోంచి ఎలా వచ్చింది? దాన్నే అద్వైతంలో వివర్తవాదం అంటారు. వివర్తవాదం అంటే అది లోపల ఉంది కానీ అవ్యక్తంగా ఉంది. ఆ అవ్యక్తం అనేది వ్యక్తం అవుతుంది. అందువల్ల కారణ శరీరంలో ఉన్న అన్నీ బయటకు వస్తాయన్నమాట. అందువల్ల కారణ శరీరం పోతే కానీ మనకి జన్మరాహిత్యం రాదు, ముక్తి ఉండదు. అందువల్ల ఈ కారణ శరీరం, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, ఈ మూడింటికి అంటే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి, గాఢ నిద్ర, ఈ మూడు అవస్థల్లో ఉన్నవన్నీ చూస్తూ ఉన్నవాడు వెనకాలన్నది ఆత్మ అన్నమాట. అది మనం తర్వాత తెలుసుకుంటాం. ఇప్పుడు అనాత్మ అంటే ఏంటి అన్నారు. అది ఒక 2 శ్లోకాల్లో చాలా సింపుల్గా చెప్పారు ఆచార్యులు వారు. అనాత్మ అంటే ఏమి లేదురా, ఈ దేహం, ఈ ఇంద్రియాలు, ఈ మనస్సు, అవన్నీ కాకుండా అహంకారం, ఇవన్నీ కలిపి అనాత్మ అంటారు. సో అహంకారం అనేది ఒక విషయంలో మనం తెలుసుకుందామంటే, అహం అంటే నేను. అసలు ఆత్మ అంటే ఏంటి అని మనం అనుకుంటే, నేను అనే ఆ స్ఫూర్తి, ఆ స్ఫురణ, అదే ఆత్మ అన్నారు. మరి ఆ ఆత్మ అహం అయితే ఈ అహంకారం ఏమిటి అంటే, ఆ నేను అన్నది కొంచెం బయటకు వచ్చి ఈ శరీరం కూడా నేను అని అనిపిస్తుంది. అందువల్ల శరీరానికి ఆకారం ఉంది కానీ ఆత్మకు ఆకారం లేదు. అందువల్ల శరీరం లేదు అని అనుకోవడమే అహంకారం. ఆ ఆకారం తీసేస్తే అహం అయిపోతుంది. అహం అంటే నేను, అసలే నేను అదే. ఇది మాత్రం మిథ్యా నేను అన్నారు. మిథ్యా అహంకారం అన్నారు దీన్ని. సో అసలైన అహం వేరన్నారు. ఇప్పుడు ఏదైతే ఆత్మ అన్నది ఉందో ఆ ఆత్మ మనకు కనిపించదు, వినిపించదు, మనం దాన్ని చూడలేం. సో దాని గురించి మనం ఈ శ్లోకాలు 124 నుంచి 130 వరకు మనం 31 వరకు తెలుసుకుందాం. అందువల్ల ఈ
కారణ శరీరం ఉన్నది అవ్యక్తమైన అవిభక్తమైన త్రిగుణాల మిశ్రమం అన్నప్పుడు దాని గురించి మనం ఒక చిన్న మాట చెప్పుకొని మనం ఆ ఆత్మ గురించి వెళ్తాం. ఈ సృష్టి జరిగినప్పుడు మొత్తం మాయా అన్నది వచ్చింది. ఆ మాయే త్రిగుణాల మిశ్రమం. అక్కడి నుంచి సృష్టి మొదలైంది. మై అధ్యక్షతేన ప్రకృతే సృజయంత అన్నారు. అంటే భగవంతుడు ఏమన్నాడంటే గీతలో, నేను సృష్టి చేయలేదు, సృష్టి చేసింది ప్రకృతి. ఎవరు అధ్యక్షత? నాది అధ్యక్షత. మరి ఈ మాయా అన్నదాన్ని ఎవరు ఏంటి అంటే త్రిగుణాల మిశ్రమం అన్నారు. ఆ మిశ్రమం ఎప్పుడైతే సమపాళల్లో ఉంటాయో అది అప్పుడు మనం సుషుప్తిలో ఉన్న గాఢ నిద్రలో ఉన్నట్టుగా ఉంటుంది. అదే సత్వగుణం వృద్ధి అయినప్పుడు సాత్వికులు అంటారు. అదే రజోగుణం వృద్ధి అయినప్పుడు రాజసికం అంటారు. తమోగుణం ఏదైనప్పుడు తామసికం అంటారు. ఆ రజోగుణానికి ఒక ఆకారం కనుక వస్తే అదే బ్రహ్మ అన్నారు. సత్వగుణానికి ఒక ఆకారం వస్తే అదే విష్ణువు అన్నారు. తమోగుణానికి ఆకారం వస్తే శివుడు అన్నారు. అందువల్ల బ్రహ్మము అన్నది ఆత్మ అన్నది ఒకటే. ఆ బ్రహ్మమే నిర్గుణమైనగా ఉన్నప్పుడు బ్రహ్మం అంటారు. సగుణమైనప్పుడు ఈ త్రిగుణాలకి త్రిగుణాలకి ముగ్గురు. సగుణ బ్రహ్మ అంటే బ్రహ్మ, విష్ణువు, శివుడు అన్నారు. మన సనాతన ధర్మంలో ఉన్నట్టుగా నిర్గుణ బ్రహ్మ, సగుణ బ్రహ్మ ఏ మతంలోనూ వాళ్ళు వివరించలేకపోయారు. మరి ఈ శక్తి ఎవరు అంటే పరమేశ్వరుడికి రెండు గుణాలు ఉన్నాయన్నారు. ఒకటి అస్థి, రెండు భాతి అన్నారు. అస్థి అంటే ఉండడం, ఎగ్జిస్టెన్స్. ఉన్నది ప్రపంచంలో ఒకటే. ఏంటి అది? బ్రహ్మ, ఆత్మ. సో దాన్ని ఎగ్జిస్ట్ అన్నారు. మరి ఆ బ్రహ్మానికి ఆత్మకి ఏమిటి ఒక క్వాలిటీ అంటే ఒక క్వాలిటీ ఏంటంటే భాతి అన్నారు. భాతి అంటే నేను ఉన్నాను అని ఆ ఒక స్ఫురణ అన్నమాట. దాన్నే చైతన్యము అన్నారు. అందువల్ల ఇవన్నీ మనం వివేక్ చూడమని నేర్చుకోబోతున్నాం. ఇవాళ ఆత్మ గురించి కొన్ని విషయాలు చెప్పారు. అవి ఒకటి చూద్దాం. ఒక్కొక్క శ్లోకంలో ఆత్మ యొక్క ఒక్కొక్క క్వాలిటీ చెప్పారు. మొట్టమొదటి ఏం చెప్పారంటే ఆత్మను మనం కనుక్కోలేము అన్నారు. అన్నీ చూసేది కానీ ఆత్మను ఎవరో చూడలేదు అన్నారు. మరి అన్నీ చూసే ఆత్మ అంటే ఇప్పుడు మనం చూస్తున్న కళ్ళు కాదు, లోపల చూపు ఉండాలి అన్నాం. ఆ చూపు కూడా ఇప్పుడు ప్రాణం ఎప్పుడైతే ఉండదో కళ్ళు ఉంటాయి కానీ చూపు ఉండదు. అది సూక్ష్మ శరీరంలో ఉంటాయి. ఆ చూపు ఉండడం కూడా ఆత్మ ఉండడం వల్లనే అని చెప్తున్నారు. అంటే ఆత్మ అన్నది ఒక లైట్ అనుకుంటే ఆ లైట్ ఉన్నప్పుడే ఈ చూపు అన్నది పనిచేస్తుంది. అలాగే బుద్ధి కానీ మనసు కానీ ఆత్మ యొక్క ప్రజెన్స్లోనే పనిచేస్తుంది అన్నారు. మరి ఆత్మ యొక్క ప్రజెన్స్లో ఎలా పనిచేస్తుందంటే దానికి ఏం చెప్పారంటే సూర్యుడిని ఎగ్జాంపుల్గా చెప్పారు. సూర్యుడు ఉన్నప్పుడే ఆ సూర్యుడు సాక్షిగా ఉంటాడు. మిగతా సృష్టి జరుగుతూ ఉంటుంది. మనం అందరం మన పనులు చేసుకుంటూ ఉంటాం. సముద్రాలు నీరు వేడికి ఆవిరి అవుతుంటుంది, వర్షాలు పరుస్తుంటాయి, నదులు ప్రవహిస్తుంటాయి. ఆ సూర్యరశ్మి తీసుకుని పత్రహరితంతో చెట్లు పెరుగుతాయి. ఆ చెట్లు ఆకులు తిని జంతువులు పెరుగుతాయి. జంతువులు ఈ వృక్షాలు తిని ఆ పళ్ళు తిని మనుషులు ఉంటారు. ఇవంతా సృష్టి జరుగుతుంది. కానీ ఆ సూర్యుడు లేకపోతే ఇవేమి జరగవు. ఎందుకంటే ఈ ప్రాణుల్లో ఉన్న అగ్ని, ఉష్ణం, ఆ లైట్ ఇది సూర్యుడి వల్లే సాధ్యం. అందువల్ల సూర్యుడు
సాక్షిగా ఉంటాడు. సూర్యుడు ఉన్నప్పుడే మిగతావన్నీ జరుగుతాయి. ఎందుకంటే సూర్యుని ఒక క్షణం తీసేస్తే భూమి మీద ప్రాణులు ఉండలేవు. అలాగా ఆత్మ లేకపోతే ఈ శరీరంలో ఈ అవయవాలు ఏవి పనిచేయవు. అలాగే అంతఃకరణలు, మనసు, చిత్తము, అహంకారం, బుద్ధి అవి కూడా ఏమీ ఉండవు అని అన్నారు. అలాగా అందువల్ల మన ఆత్మతో సూర్యుడిని పోల్చారు. అందుకని మనం సూర్యుడిని మనం పూజిస్తుంటాం. తర్వాత ఒక గాయత్రి మంత్రం చదువుతాం మనం. ఓం భూర్భువ స్వః తత్సర్వతరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యన ప్రచోదయాత్ అని ఆ మంత్రం సూర్యుని చూసి చదవడం వలన, ఆ ప్రచోదయాత్ అవ్వడం వలన మనకి మనం ఆత్మ అన్న అనుభూతి కలుగుతుంది అన్నారు. సో అందువల్ల ఇప్పుడు ఆత్మ గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు గురువుగారు చెప్తారు, నేను ఇప్పుడు నీకు ఆత్మ గురించి చెప్తాను. ఏది తెలుసుకోవడం వలన నువ్వు సంసార బంధనం నుంచి నువ్వు బయటకు వస్తావు, విడిపడతావు, నీకు లిబరేషన్ అంటే ముక్తి వస్తుంది అని. సో ఆ ఆత్మ అన్నది నువ్వు సుషుప్తిలో ఉన్న, స్వప్నంలో ఉన్న, జాగ్రత్త అవస్థలో ఉన్న ఆ మూడు చూస్తూ ఉంటుంది. సో అంటే సాక్షి రూపంలో ఉంటుంది ఆత్మ. ఆత్మని ఎవరు చూడలేరు, కానీ ఆత్మ అందరినీ చూస్తుంది. చూసే కన్నులకి కన్ను, వినే చెవులకి చెవి, ఆలోచించే మనసుకి ఆ ఆలోచన ఇచ్చేది, అన్నింటికీ సాక్షిగా ఉండేది. మనం ఆలోచిస్తుంటాం, ఆలోచనలు ఇచ్చేది మనసుని తెలుసు మనకి. కానీ ఆలోచనలు బాగున్నాయని, బాగోలేవని, మంచివని, ఏంటి ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయని మనం అనుకుంటుంటాం కదా. ఆ అనుకునేది ఎవరు? మనసే ఆలోచించేమటైతే మనసుని లో ఉన్న ఆలోచనని గమనించేది మాత్రం ఆత్మ అన్నారు. అందువల్ల ఆ సెల్ఫ్ ఈజ్ ద విట్నెస్ 125వ శ్లోకంలో ఆత్మ సాక్షి రూపంలో ఉంటుంది అని ఆచార్యులు వారు చెప్తారు. తర్వాత ఇంకా మనం ముందుకెళ్తే ఒక చిన్న ఉదాహరణ చెప్పారు ఆయన స్వామి రంగనాథ గారు. ఏమన్నారంటే, ఒక గదిలో ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తిని ఏ అనుకోండి. తర్వాత ఆ ఏ వెళ్ళిపోయాడు, మళ్ళా బి వచ్చాడు. కొంతసేపు అయిన తర్వాత బి వెళ్ళిపోయాడు, తర్వాత సి వచ్చాడు. ఇప్పుడు ముందు ఏ వచ్చాడు, తర్వాత బి వచ్చాడు, తర్వాత సి వచ్చాడు. ఏకి బిను సి వచ్చినట్టు తెలియదు, ఎందుకంటే ఏ వెళ్ళిపోయిన తర్వాత బి వచ్చాడు కాబట్టి. బికి ఏ అండ్ సి వచ్చారని తెలియదు, అలాగే సికి ఏ అండ్ బి తనకంటే ముందు వచ్చారని తెలియదు. ఈ ముగ్గురు వచ్చారని చెప్పేది ఎవరు? అతను డి అతను అతనే ఆత్మ అన్నారు. ఇది ఎందుకు చెప్తున్నామంటే, జాగ్రత్త అవస్థలో నేను ఈ పని చేస్తున్నాను, ఆ పని చేస్తున్నాను అన్నీ చూస్తోంది కదా. ఆ చూసినప్పుడు నేను జాగ్రత్త అవస్థలో ఉన్నాను అని చెప్పేది ఆత్మ. అలాగే స్వప్నావస్థలో మనం ఎప్పుడైతే స్వప్నంలోకి వెళ్తామో జాగ్రత్త అవస్థ మర్చిపోతాం. ఆ జాగ్రత్త అవస్థలో నేను అని అనుకుంటూ తిరుగుతున్నది స్వప్నావస్థలో ఉన్నది జాగ్రత్త అవస్థలో ఉన్న ఆ నేను అన్నదాన్ని గుర్తించలేకపోతుంది. అలాగే సుషుప్తిలో పడుకున్నప్పుడు, గాఢ నిద్ర పట్టిందాక అనుకున్నప్పుడు ఆ జాగ్రత్త అవస్థలో నేను, ఈ స్వప్నావస్థలో నేను గుర్తుపట్టలేకపోతుంది. మరి ఈ ముగ్గురిని చూసింది ఎవరు అంటే అది ఆత్మ అన్నారు. అందువల్ల ఈ శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకం. తర్వాత 126 శ్లోకంలో చెప్పినట్టే ఆత్మకి అన్నీ తెలుసు అన్నారు. ఇప్పుడు మనం లేచి ఉంచున్నాం, నీకు స్వప్నం గుర్తుంది కదా, జాగ్రత్త గుర్తుంది కదా. మరి
మన స్వప్నం లేచిన తర్వాత కూడా గుర్తొస్తుంది కదా. ఎలా గుర్తొచ్చింది అది? ఎందుకంటే స్వప్నంలో మనకి జాగ్రత్త అవస్థ గుర్తులేదు కదా. అలాగే మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏం జరిగిందో మనకు తెలియదు కదా. అంటే దానికి ఏం చెప్పారంటే, గాఢ నిద్రలో నాకేమీ తెలియదు అని చెప్పేది ఎవరు ఉండాలి కదా చెప్పడానికి. చెప్పేదే ఆత్మ అన్నారు. నాకు తెలుసు జాగ్రత్త అవస్థలో అని చెప్పిన అది ఆత్మే. నాకేమీ తెలియదు అని డీప్ స్లీప్లో చెప్పింది కూడా ఆత్మే. ఈ మధ్యలో ఉన్న స్వప్నాన్ని చూసింది కూడా ఆత్మే. అందువల్ల ఆత్మ ఈ 3 స్టేజ్లను చూసినది. అంతేకాదు, అంతకంటే ఇంకో విషయం చెప్తాను. ఇప్పుడు నేను చిన్నపిల్లవాడిని, నేనే అంటున్నాను కదా, అప్పుడు ఇంత ఉన్నాను నేను. తర్వాత యవ్వనవంతుడు అయ్యాను, తర్వాత వృద్ధునయ్యాను. మరి ఆ చిన్నప్పుడు ఉన్న నేను, యవ్వనంలో ఉన్న నేను, వృద్ధులో ఉన్న నేను, 3 నేనే అంటున్నాం, కానీ నేను మారిపోయానంటలేదు కదా. మరి ఆ శరీరం, ఆ సైజు వేరు. చిన్నప్పుడు ఇంత చిన్నగా ఉండేవాళ్ళు, పెద్ద అయిన తర్వాత ముసలివాళ్ళు అయిన తర్వాత వేరుగా ఉంటుంది, జుట్టు ఊడిపోతుంది, చూడడానికి వేరుగా ఉంటారు, కానీ నేనే అంటున్నారు కదా. అంతేకాదు, మన ఆలోచనలు మారిపోతుంటాయి, మన నాలెడ్జ్ మారిపోతుంది, మన అనుభవం మారిపోతుంది, కానీ నేను అంటున్నాను కదా. అంటే అర్థం ఏమిటి? అనుభవం మనం కాదు, మన జ్ఞాపకాలు మనం కాదు, మనం చేసే యాక్షన్ మనం కాదు. ఇవన్నీ చూసే సాక్షే ఆత్మ అన్నమాట. అది గ్రహిస్తే మనకి ఈ కష్టాలు సుఖాల నుంచి మనం బయటకు వెళ్తాం. ఎందుకంటే మనకి బాధ ఉండదు. ఎందుకంటే చూసేవాడు వేరు, బాధపడేవాడు వేరు. ఇప్పుడు మనం చూస్తుంటే, నేను దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చాలామంది కష్టాల్లో ఉన్నప్పుడు చాలా బాధపడతారు. తర్వాత ఎవరికో ఫోన్ చేసినప్పుడు చెప్తారు. ఏమని చెప్తారు? ఇలా నా అడిగింది, అక్కడ పడ్డాను, దెబ్బ తగిలింది అని చెబుతుంటారు. అప్పుడు ఆ చెబుతున్నది ఎవరు? మనమే. పడింది ఎవరు? మనమే. కానీ పడిన బాధ వేరు, చెప్పినప్పుడు వేరు. కొంతమంది ఆ చెబుతూ తాదాత్మ్యంలోకి వెళ్ళిపోయి వాళ్ళు ఆ బాధను మళ్ళీ అనుభవిస్తూ ఉంటారు. అవునా? కొంతమంది అనుభవించరు. కానీ అలా మనం 2-3 సార్లు ఏం జరిగింది, పడ్డామని చెప్పిన తర్వాత వాళ్ళు ఆ అనుభూతి నుంచి బయటకు వచ్చి ఒక విషయం జరిగింది ఇన్ఫర్మేషన్లోనే వస్తారు. అప్పుడు ₹1,00,000 పోయాయి వాడికి, చాలా బాధపడుతుంటాడు. ఎవరికో చెప్తాడు, నాకు పోయిన ఏడాది ₹1,00,000 పోయాయి అని. కానీ అప్పుడు అంత బాధపడ్డు. అప్పుడు ఓన్లీ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడు. ముందు ఇన్ఫర్మేషన్తో పాటుగా అనుభూతి కూడా ఉంటుంది. అయ్యో పోయాయని చెప్పి బాధపడుతుంటాడు. అలాగే ఎప్పుడెప్పుడో కాలు ఇరిగింది ఏడాది క్రితం, ఇవాళ తలుచుకుంటాడు. కానీ అప్పుడు ఏముంటుంది? కాలు ఇరిగిపోయిన నొప్పి ఉండదు, కానీ కాలు ఇరిగిపోయిన ఇన్ఫర్మేషన్, మెమరీ ఉంటుంది. అందువల్ల ఇది ఎందుకు చెప్తున్నామంటే, ఎవరైతే ఆ అనుభూతి నుంచి బయటకు వచ్చి ఇన్ఫర్మేషన్ గురించి చెప్తున్నారో అది ఆత్మ అని చెప్పారు. సో ఇలా మనం ఆత్మ గురించి మనం ఒకసారి ఆలోచించుకుంటే, అందరిలో ఉన్న ఆత్మ నేనే అని భగవంతుడు చెప్పాడు. అందువల్ల మనం ఈ ఆత్మ గురించి తెలుసుకుంటే ఆత్మ యొక్క సాక్షాత్కారం అయినట్టే. ఆత్మ సాక్షాత్కారం అయితే ఇంక బంధం ఉండదు. కానీ మరి ఈ పుస్తకం మొత్తం అంతా అయ్యేటప్పటికీ మనకు ఆత్మ గురించి తెలిస్తే, ఆత్మబోధ జరిగితే గొప్పే. కానీ సో అంతవరకు మనం ఆత్మ గురించి ఇలా తెలుసుకుంటూనే ఉంటాం. అంతకంటే ఇంపార్టెంట్ ఏంటంటే, మనం ఆ అనుభవించాలి, ఆ సాక్షాత్కారం తెలుసుకోవాలి. ఇందాక మనం అనుకున్నట్టుగా ఆత్మ ఉన్నప్పుడే ఈ సూక్ష్మ శరీరం కానీ, లేకపోతే కారణ శరీరం కానీ, లేకపోతే ఈ స్థూల శరీరం కానీ పనిచేస్తుంటాయి. ఆ ఆత్మ ఉండనప్పుడు పనిచేయవు. ఇప్పుడు మనకు ఒక డౌట్ వస్తుంది. ఏంటంటే, ప్రాణం ఏమిటి, ఆత్మ ఏమిటని. ప్రాణానికి ఆత్మానికి డిఫరెంట్ ఏంటంటే, ప్రాణం ఉన్నంత వరకు ఈ దేహం పనిచేస్తుంటుంది. ప్రాణం పోయిన తర్వాత దేహం పనిచేయదు, కానీ సూక్ష్మ శరీరం ఉంటుంది. సూక్ష్మ శరీరం ప్రాణం లేకపోయినా ఉంటుంది, కానీ సూక్ష్మ శరీరంలో మనసు ఉంటుంది. ఎప్పుడైతే మనసు ఉండదో
అప్పుడు కారణ శరీరం ఉంటుంది. కారణ శరీరం పోయే వరకు మనకి మోక్షం రాదు. ఇది ఇవాళ మనం నేర్చుకోవాల్సిన విషయం. సో సెల్ఫ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ద బాడీ మైండ్ కాంప్లెక్స్. సో ఏదైతే ఆత్మ అన్నది మనసుకి శరీరాన్ని కంట్రోల్ చేస్తుందో అది ఆత్మ అన్నారు. తర్వాత ఈ ఆత్మ గురించి ఇంకా మనం తెలుసుకోవాలంటే, ఒక విధంగా చెప్పాలంటే, ఒకవేళ ఆత్మ అన్నది ఒక ఎలక్ట్రిసిటీ, విద్యుత్ అనుకుంటే, ఆ విద్యుత్ వల్ల ఫ్యాన్ తిరుగుతుంది, ఆ విద్యుత్ వల్ల లైట్ వెలుగుతుంది, ఆ విద్యుత్ ముట్టుకుంటే షాక్ కొడుతుంది. కానీ ఆ విద్యుత్ లేకపోతే ఈ బల్బు పనిచేయదు, ఆ లైటు పనిచేయదు, ఆ ఫ్యాను పనిచేయదు. సో అందువల్ల ఆత్మని అలాంటి విద్యుత్తు అని అనుకోవచ్చు మనం. కానీ ఆ ఆత్మ నిర్గుణమైంది కాబట్టి మనం ఈ ప్రాణం ఏం చేస్తుందంటే, మన అగ్ని, వాయువు, భూమి ఇవన్నింటినీ మన ఆ శక్తుల్ని మన శరీరంలో తీసుకొస్తుంది. అగ్నేమో అహం వైశ్వానర ప్రాణిన దేహమాశ్రిత అన్నట్టుగా లోపల ఉండి మొత్తం మన భోజనాంతటిని డైజెస్ట్ చేస్తుంది. అలాగే వాయువు, ప్రాణవాయువు, ఆక్సిజన్ మొత్తం సెల్స్ అన్నింటినీ రిజర్వినేట్ చేస్తుంది. కానీ సెల్స్ మనం కాదు, ఈ బాడీ మనం కాదు. కానీ ఈ బాడీ ఉండడానికి భోజనం ఉండాలి. ఆ భోజనాన్ని తయారు చేసేది అగ్ని. అలాగే ఆకాశం ఉన్నట్టు ఉంటుంది. ఆకాశం మొత్తం పంచభూతాలు కదా. అగ్ని, నీరు లేకుండా మనం ఎలాగ ఉండలేము. భూమి అంటే భూమిలో ఎలిమెంట్స్, మనలో కాల్షియం, పొటాషియం అవన్నీ ఉంటాయి కదా. అవన్నీ సరిగ్గా ఉంటేనే ఈ దేహం పనిచేస్తుంది. అందువల్ల పృథ్వీతత్వాన్ని మన దేహంతో పోల్చారు. దానికి కావాల్సిన ఇవి నీరు లేకపోతే బ్లడ్ ఎలా ప్రవహించడం కుదరదు. అలాగే గాలి లేకపోతే మన ప్రాణవాయువు ఉన్న కుదరదు. అలాగే ఆకాశానికి చిదాకాశము అన్నారు, చిత్తాకాశం అన్నారు. అంటే ఆకాశం ఎలాగైతే కనిపించదో ఆ చిత్తాకాశం కూడా కనిపించదు. కానీ ఆ ఆకాశాన్ని కూడా ఇప్పుడు ఈ సూర్యుడు, చంద్రుడు ఎలాగైతే భూమి ఇవన్నీ ఆకాశంలో ఉన్నాయో ఆ ఆకాశం ఆ ఆత్మలో ఉంది అన్నారు. అంటే ఆత్మ మొత్తం అంతా సర్వవ్యాపి. ఆ ఆత్మలో ఆకాశం ఉంది. ఆకాశంలో ఈ పంచభూతాలు ఉన్నాయి. పంచభూతాల్లో ఒకటి కూడా ఆకాశమే, కానీ అందులో మిగతా 4 భూతాలు ఉన్నాయి. ఆ భూతాల్లో మరి మనం ఉన్నాం. అందువల్ల కానీ మనలో ఏదైతే ఆ చిత్తాకాశం ఉందో, ఆ ఆత్మ ఉందో అది మనలో కూడా ఉంది అన్నారు. అందువల్ల ఒక విధంగా చెప్పాలంటే మన విశ్వం అంతా మనలోనే ఉంది. మనం విశ్వంలో ఉన్నాం. ఇది తెలుసుకుంటే వాళ్ళకి పూర్తవుతుంది. నెక్స్ట్ వారంలో మనం ఇంకా మనం మిగతా విషయాలు తెలుసుకుందాం. 130 శ్లోకం అయింది ఇప్పుడు. తర్వాత ఎక్కడ మనం ఆ ఆత్మ గురించి వెతకాలి అనేది 132 శ్లోకం నుంచి మొదలవుతుంది. ఈ ఆత్మ గురించి మనం ఎంత నేర్చుకున్నా కూడా మనకి కొత్తగానే ఉంటుంది, కష్టంగానే ఉంటుంది. కారణం ఏంటంటే అది తెలుసుకున్న తర్వాత మనం ఈ ప్రపంచంలో ఉండం, మన ముక్తి వస్తుంది మనకి. కానీ తెలుసుకోకపోతే మన యొక్క జీవిత ధ్యేయం నెరవేరదు. కాబట్టి మనం కొంచెం కొంచెం తెలుసుకుంటున్నాము. తెలుసుకోవడం అంటే వినడం కాదు, అది అపరోక్ష అనుభూతి. తెలుసుకోవడం అంటే అనుభవించడం. అందువల్ల ఆ పరోక్షానుభూతి నుంచి అపరోక్షానుభూతికి మనం వెళ్ళాలి. కాబట్టి నెమ్మదిగా వివేక చూడమని పూర్తయ్యేటప్పటికీ మనకి ఆత్మానుభవం కలుగుతుందని ఆశిస్తూ మన
ఆచార్య వారిని ఒక శ్లోకంలో స్తుతిస్తూ మనం ముగిద్దాం. ఆచార్య మహందేవం ఆచార్యం పరమం గురుం ఆచార్యం సర్వదేవానాం మదాచార్య ప్రణమామ్యం.